భవన్లో చర్చలకు పిలిచి కాంగ్రెస్ మంత్రులు చర్చలకు రాకుండా మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా అప్పులు చేసినప్పటికీ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. బీసీ సంక్షేమంలో అవినీతి జరిగిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులే చర్చలకు ఆహ్వానించారని, అయితే తెలంగాణ భవన్కు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను చర్చకు అవకాశం ఇవ్వకుండా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. బీసీ సంక్షేమంలో ఎంత మేర అవినీతి జరిగిందనే అంశంపై కాంగ్రెస్ మంత్రులకే స్పష్టత లేదని ఆరోపించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. రైతు బంధు బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రంలో రైతులు మరణించినా రైతు బీమా సకాలంలో అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, తెలంగాణ పేరు చెప్తే ఎవరు నమ్మతలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఒక స్పష్టత ఇచ్చింది. 4,25,000 కోట్లు మేము అప్పు తీసుకొచ్చినాము, దాని కింద మేము కాళేశ్వరం లాంటి రిజర్వాయర్ను కంప్లీట్ చేసినాము. అదేవిధంగా సీతారామల ఎత్తిపోతల, ఎస్ఎల్బిసి, పెండింగ్ ప్రాజెక్టులు, కెనాల్స్, టర్నల్స్, పంపు సెట్లు, ఇరిగేషన్ మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ల్యాండ్ ఎక్విజిషన్, ఇట్లా చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసినాం. అదే కాకుండా మిషన్ కాకతీయ కూడా చేసినాం, ఇలా మిషన్ భగీరథ కూడా చేసినాం. ఇవన్నీ కార్యక్రమాలు 4,25,000 కోట్లు అప్పు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అది రిఫార్మ్స్గా మార్చితే ఈరోజు 20 లక్షల కోట్లు వస్తుంది. 4,25,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తే 10 సంవత్సరాల కాలంలో అది 20 లక్షల కోట్ల ఆస్తిగా రిఫార్మ్స్ క్రియేట్ అయింది. ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయలే, ఒక రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయలేదు, ఒక బ్యారేజ్లు కట్టలేదు, ఒక చెక్ డ్యామ్లు కట్టలేదు, ఒక చెరువులు ముట్టుకోలేదు, ఎక్కడ తెగిపోయినకుంటారు అక్కడే ఉన్నాయి. ఇవన్నింటి మీద కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి హరీష్ రావు గారు స్పష్టంగా చెప్తే దానికి రాజకీయ యుద్ధం చేస్తుంది. రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేక దానికి ఉల్టా సీనా మాట్లాడుతున్నారు. 2,000 కోట్లు టెండర్లు పెట్టినామని చెప్పి, ఆ 2,000 కోట్ల అవినీతి జరిగింది హాస్టల్స్లో అని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే, 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే, ఒక మంత్రి ఏమో 700 కోట్లే టెండర్ పెట్టినామని ఒక మంత్రి చెప్పిండు, 1,100 కోట్లే టెండర్స్ పెట్టినామని ఒక మంత్రి చెప్పిండు. వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులకు కానీ ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఎన్ని వేల కోట్లు టెండర్లు పెట్టిండ్రు, ఎంత అవినీతి జరిగింది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దాని మీద కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పంటకి రైతు బంధు వేసినాం. రైతు బంధు కూడా దాదాపుగా 8,000 కోట్లు ప్రతి పంటకు వేసుకుంటూ వానాకాలం వేసినాం, యాసింగ్ వేసినాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు 2 పంటలకి ఇస్తున్నారు, మేము 3 పంటలకు ఇస్తాము. కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాము. కేసీఆర్ గారు బోనస్ ఇస్తలేరు, మేము బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 6 పంటలు అయిపోయినాయి, 6 పంట కాలాలు అయిపోయినాయి. 6 పంటల కాలంలో దాదాపు 30,000 కోట్లు రైతు బంధు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది. 30,000 కోట్లు రైతు బంధు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది.
అదే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రైతైనా చనిపోతే వెంటనే 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం నెలకు ముందుకు 12వ రోజు కాకముందుకు వాళ్ళ భార్య ఉంటే భార్య అకౌంట్లో, భర్త ఉంటే భర్త అకౌంట్లో డబ్బులు పడినటువంటి సందర్భాలు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 8,000 మందికి 5 మాసాలుగా రైతు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల చనిపోయినటువంటి రైతుకు రైతు బీమా కూడా రావట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయిందని ప్రజలు అంటున్నారు, ప్రభుత్వం ప్రతిపక్షాలు అంటున్నాయి, రైతులు అంటున్నారు, యువకులు అంటున్నారు. అన్ని విధాల అటు ఉద్యోగాలు ఇచ్చుట్లో ఫెయిల్ అయిపోయినారు, రైతులు కాపాడడంలో ఫెయిల్ అయిపోయినారు, ఇక్కడ ఇండస్ట్రియల్ ముందు చెప్పినటువంటి మాటలు చెప్పడంలో ఫెయిల్ అయిపోయినారు. ఎక్కడ పట్టణంలో 55 మంది చనిపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. మరి అది కూడా ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. నిన్న కూడా హరీష్ రావు గారు మాట్లాడేది ఎక్కడ కూడా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే, వాస్తవాలు చెప్తూ ఉంటే ప్రభుత్వానికి దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షం మీద పడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అధికారం కాపాడుకోవడానికి ప్రతిపక్షాల మీద పడి ప్రతిపక్షాల మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి పోలీసులను పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్న వాస్తవాలు, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడేది వాస్తవాలు, ప్రవీణ్ కుమార్ మాట్లాడేది వాస్తవాలు. సుమన్ తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఎందుకోసం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మీద మన గెలు శ్రీనివాస్ మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా కూడా కొట్లాటలు, ఎక్కడ చూసినా ధర్నాలు, ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి, 420 హామీలు ఎక్కడ పోయాయి, వీటి మీద మాట్లాడకుండా అధికారం కోసం రాబందుల్లాగా అధికారాన్ని దాపెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాబందుల మాదిరిగా రాష్ట్రంలో 1 కోటి ఎకరాలను ప్రొబిటరీ లిస్ట్లో పెట్టుకుంటారు. ప్రొబిటరీ లిస్ట్ అంటే 22లో లేకుండా చేసి ప్రొబిటరీలో పెట్టేస్తారు, 22A పెట్టేస్తారు. కాబట్టి దానివల్ల ఏమైందంటే వాస్తవంగా కూడా రైతులు ఎవరైతే పట్టా భూమి ఉండి, ఎవరైతే పట్టా కాలంలో ఉండి, వాళ్ళ కాస్తులో ఉండి, కబ్జాలో ఉండి ఎంజాయ్మెంట్ చేసే భూముల్ని కూడా ప్రొబిటరీ లిస్ట్లో పెట్టిండు. ప్రొబిటరీలోకి బయటకు వెళ్ళాలంటే లంచాలు ఇవ్వాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారితో మాట్లాడుకోవాలి, ఎకరానికి ఇంత ఇస్తామని చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పి ఎక్కడికెక్కడ ముడుపులు ముట్టిన తర్వాతనే ప్రొబిటరీలోకి వెళ్ళి ఆ లిస్ట్ బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా అవినీతి, భూ కబ్జాలు, అదేవిధంగా బెదిరింపులు, అదేవిధంగా దీన్ని మన హైడ్రా పెట్టి కూడా ఇలా హైదరాబాద్లో బిల్డర్లు నెత్తి నూనె ముట్టుకుంటారు. కనీసం పర్మిషన్ కావాలంటే కూడా దాదాపుగా 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉందంటే 1 స్క్వేర్ ఫీట్కి 150 రూపాయల లెక్క వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా అవినీతి కనిపిస్తూ ఉంది. ఏ ఆఫీస్ పోయినా కూడా డబ్బులు లేకుండా ఫైల్ కదులుతలేవు. ఇవన్నింటి కూడా కారణం ఏంటంటే డబ్బులు ఇస్తే కానీ ఆయనకు ఒక ఎంఆర్ఓ పోస్ట్ కావాలన్నా, ఒక ఎస్ఐ పోస్ట్ కావాలన్నా, ఒక సిఐ పోస్ట్ కావాలన్నా, ఒక డిఎస్పీ పోస్ట్ కావాలన్నా, ఒక ఆర్డీఓ పోస్ట్ కావాలన్నా, కలెక్టర్గా ఉండాలంటే కూడా డబ్బులు చెల్లిస్తే కానీ పదవులు వచ్చే పరిస్థితి లేదు. అందుకే 6 నెలలకు ఒకసారి ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు, ఐపీఎస్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు. ఈ విధంగా చాలామందిని ఇటు బ్యూరోక్రాట్స్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ బదిలీ చేస్తూ మరి ప్రభుత్వం నిలకడగా లేకపోవడం వల్ల ప్రజలకి ఏది చేయలేని పరిస్థితిలో ఉంది. వాస్తవానికి కూడా 2.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేది కుంటుపడింది, అప్పులు పెరిగిపోయినాయి. 4 లక్షల కోట్ల అప్పుకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. 4,20,000 కోట్ల అప్పు తెచ్చినటువంటి పరిస్థితికి దానికి హరీష్ రావు గారు సిద్ధంగా ఉండదు చెప్పడానికి. 4,25,000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టిందో, దాన్ని ఏ విధంగా రిఫార్మ్స్ క్రియేట్ చేసిందో చెప్పడానికి హరీష్ రావు గారు స్పష్టంగా సిద్ధంగా ఉంటే దాన్ని ప్రజలకు పోతే ఎక్కడ సేమ్ అయిపోతామో, ఎక్కడ ఇజ్జత్ పోతుందో, ఎక్కడికి ప్రజలకు వాస్తవాలు తెలుస్తుందని చెప్పి ఇలా పోలీసులను పెట్టి తెలంగాణ భవన్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు. మళ్ళీ ప్రజలు మీద పడతారన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ వదిలిపెట్టినట్టు ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద పెద్ద ఎత్తున మరి
రాష్ట్ర ప్రజలు కానీ, రైతాంగం కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే యువకులు కానీ అనుకోకుండా క్షణికావేశంలో పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టిన తర్వాత 3 పిల్లలు పుట్టిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. మన ఇస్లాంపురంలో ఒక అతను భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య చేసుకుందని చెప్పి భర్త చేసుకుంటూ 3 పిల్లలు అనాథాలుగా మారాడు. అట్లా ఒక్కొక్కరు దాదాపు గజ్వేల్ నియోజకవర్గంలోనే 100ల కొద్ది రైతులు ఈ విధంగా చనిపోతూ ఉన్నారు. మరి యాంగింగ్ చేసుకోవడం, ఉరి వేసుకోవడం, డ్రింక్ చేసి బండి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ కావడం, ఇవన్నింటి మీద కూడా రేపు మార్నింగ్ 9:30కి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇందిరా పార్క్ నుండి హాస్పిటల్ వరకు పెట్టుకున్నాం. దానిలో ఆర్వీఎం హాస్పిటల్ వాళ్ళు, అదేవిధంగా డాక్టర్సు, యువకులు, రైతులు, మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది గజ్వేల్ తరఫున అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.